ఆ బలహీనత లేదు అని నిరూపించుకోవడానికి సీతాదేవిని అరణ్యానికి పంపించాడు. పంపించినప్పుడు సీత మీద రాముడికి ఎంత ప్రేమ ఉందో ఇక్కడ గమనించాలండి. ఎక్కడికి పంపించాడు? గంగానదీ తీరంలో వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిరమ్మని పంపించాడు. ఎందుకు అంటే వాల్మీకి దశరథుడు మంచి మిత్రులు. దశరథుడి మిత్రులు ఆ రోజుల్లో ఎలా ఉండేవారంటే, జటాయు ఎంత రక్షించాడు సీతాదేవిని, ప్రాణాన్ని ఒడ్డి మరీ రక్షించాడు. వాల్మీకి కూడా అంత ప్రేమగానే చూసుకుంటాడు సీతని. ఆయనకి తెలియదా? భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడు సీత పవిత్రురాలు అని అర్థం చేసుకోలేడా? అట్లా అర్థం చేసుకుని సీతాదేవిని దశరథుడు చూసుకున్నంత ముద్దుగా ప్రేమగా చూసుకుంటాడు. కనుక అక్కడ వదిలి రమ్మన్నాడు కానీ మరో చోట వదిలి రమ్మని లేదండి. మరి రాముడికి సీత మీద ప్రేమ ఉన్నదనాలా లేదనాలా? రాజు సీతారాముడు ఏం చేశాడు అంటే, రాజారాముడు సీతను అరణ్యానికి పంపించిన తర్వాత రాజారాముడు 3 రోజులు అంతఃపురంలో నుంచి బయటికి రాలేదట. నిద్ర లేదు, ఆహారం లేదు, అలా కుంగిపోయాట.